బంకచర్ల గురించి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. డిసెంబర్ 25వ తారీఖు నాడే ఒక ఫైల్ చేసిర్రు రిట్ పిటిషన్. ఇది కూడా చర్చకు ఎప్పుడొస్తుంది సుప్రీంకోర్టులో? సోమవారం 5వ తారీఖు నాడు చర్చ కూడా ఉంది. కానీ మీరేమంటారు? వీళ్ళకి బంకచర్ల మీద చిత్తశుద్ధి లేదు. ఎవరు పోయి రాయలసీమకు పోయి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది ఎవడు పోయిండు? బేసిజాలొద్దు, బేసిన్లొద్దు, బేసిజాలొద్దు, 3000 టీఎంసీలు గోదావరి నీళ్ళు పోయి సముద్రంలో కలుస్తుంది అన్నది మీ మామగారు కాదా? ఇలా బంకచర్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. దానికి ఆద్యం పోసిందే మీ మామ. ఆ రోజు మిగులు జలాలు బాగున్నాయి, దాంట్లో వరద జలాలు ఎక్కువ ఉన్నాయి, 3000 టీఎంసీలు పోయి సముద్రంలో కలుస్తున్నాయి గోదావరి మీద, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పొచ్చిండు చేపల పులుసు తిని. జలశక్తి మంత్రి దగ్గర 2 ముఖ్యమంత్రులు కూర్చున్న రోజు నువ్వు ఉన్నావు ఆ రూమ్ లో. మేము ఎంపీలుగా మేమున్నాం ఆ రోజు డిస్కషన్ లా 2-3 విషయాలే జరిగినాయి. ఏంది ఆ రోజు డిస్కషన్ లా? కృష్ణా జలాల మీద టెలిమెట్రీ విధానం పెట్టి ఎవరెంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ వాడుకుంటారో తెలుసుకోవాలని, ఎగ్జాక్ట్ కోసం టెలిమెట్రీ విధానం పెట్టాలని ఒక డిస్కషన్ అయింది. ఇరు రాష్ట్రాల జలశక్తి అధికారులకు ఒక కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి మరమ్మతులు కానీ అసలు ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలని కృష్ణా జలాల మీద. ఇంకోటి శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు చేయాలనేది ఒక డిస్కషన్ నడిచింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి తెలంగాణలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉండే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ రోజు. అంతే తప్ప ఆ రోజు బంకచర్ల గురించి డిస్కషన్ జరగలేదు. కానీ నువ్వు ఎప్పటికప్పుడు ఈ విషయం ఈ రోజు కాదు, ఈ విషయం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. కానీ పదే పదే వచ్చి బంకచర్లను తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ కాకెత్తనికే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు సంబంధాన్ని అంటగట్టుడు, లేదా మా ఇరిగేషన్ మంత్రిని ఎప్పటికప్పుడు పాలమూరు రంగారెడ్డి విషయంలో గానీ ఇంకే విషయాలలోనూ తెలంగాణ ప్రజలకు ఏం తెలియదని తప్పుడు ప్రచారం చేస్తున్నావు. డెఫినెట్ గా మా అందరికి చిత్తశుద్ధి ఉంది. నేను కూడా పార్లమెంట్ లో ఒక 4 సార్లు మాట్లాడినా, మీరు కావాలంటే రికార్డు తీసుకోండి. మాకు విభజన హామీల ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇవ్వాలి, నిధులు ఇవ్వాలని కూడా మేము అడగడం జరిగింది. డెఫినెట్ గా దానికోసం పోరాటం చేస్తున్నాం.